ప్రభు ప్రియరక్షకుడు యేసు ప్రభువు వారి మనలను మన కుటుంబాలను సంరక్షిస్తూ శిలువ ధ్యానాల్లో 16వ దినంలోనికి మనందరిని నడిపించి ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడం కూడి వచ్చి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం, అలాగే ఉత్తర పశ్చిత్ర భాగంగా 85వ సంకీర్తన కోరా కుమారులు రాసిన కీర్తనను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పరచబడిన అంశము హెచ్చరిక. హెచ్చరిక అనే మాటను అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. హెచ్చరికని, ప్రకటనని, గద్దింపని, అలాగనే ఇంకా అనేక రకాలుగా మనము ఈ హెచ్చరిక అనే మాటను చూస్తూ ఉంటాం. అయితే హెచ్చరిక అనేది చాలా చోట్ల మనకు పరిచయమైన మాటే. ఏంటది? హెచ్చరిక అనేది చాలా చోట్ల పరిచయమైన మాట ఇది. అయితే హెచ్చరిక ఉద్దేశం ఏంటి? హెచ్చరిక యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా హెచ్చరిక అని బోర్డు చూసారు? ఎక్కడైనా చూసారా? గమనిక, లేకపోతే ప్రకటన, లేకపోతే గద్దింపు, ఇవన్నీ కూడా హెచ్చరిక కిందకే వస్తాయి. అయితే హెచ్చరిక అనే మాటను మీరు ఎక్కడైనా చూస్తే దాని ఉద్దేశం ఏంటంటే జాగ్రత్త పడమని. అవునా? జాగ్రత్త పడమని, లేదా సిద్ధపాటు కలిగి ఉండమని, లేదా తప్పించుకోమని కదా. ఇప్పుడు మీరు మనకి తుఫాను హెచ్చరికలు ప్రభుత్వం వారు చేస్తారు. తుఫాను హెచ్చరికలు చేసినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? సిద్ధపాటు కలిగి అక్కడ ఉండకుండా తప్పించుకోవాలి, లేదా ఎక్కడైతే ప్రభావం లేదో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి తలదాచుకోవాలి. అలాగే ప్రమాద హెచ్చరికలు ఉంటాయి. రోడ్ల మీద వెళ్తూ ఉంటాం, ప్రమాదకరమైన మలుపు అని బోర్డు పెడతాడు. అంటే ఆ మలుపులో జాగ్రత్తగా వెళ్ళాలి, లేదా ప్రమాదము ముందుంది అనే హెచ్చరిక నీకు తెలియచేస్తాడు. అలాగా అనేక రకాల హెచ్చరికలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు మన ఆత్మీయ జీవితాలకు సంబంధించి, విశ్వాస జీవితానికి సంబంధించి, మానవ భవిష్యత్తును గురించి ఒక ప్రణాళికను ఎరిగి ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక చాలా విలువైనది, అవసరమైనది. ఈ హెచ్చరిక తీసుకోకపోతే మన ఆత్మీయ జీవితాలు నాశనమైపోయే ప్రమాదం ఉంది అని మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభు వారిని ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. గమనించండి, యేసు ప్రభు దేవాలయంలో బోధించి నిన్నటిదాకా మనం చూసాం. శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడి వారికి సమాధానాలు చెప్పి వారిని ప్రశ్నించి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు శిష్యులను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్ళగానే ఆ దేవాలయం యొక్క కట్టడలు ఎంత వైభవంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత రమ్యంగా ఉన్నాయో శిష్యులు యేసు ప్రభు వారికి చూపిస్తున్నారు. అంటే మనం గమనించాలి, దేవాలయం యొక్క బాహ్య సౌందర్యాన్ని, దేవాలయం యొక్క వైభవాన్ని, దేవాలయం యొక్క గొప్పతనాన్ని మనము చూసి ఆనందిస్తుంటాం చాలాసార్లు. అలాగే శిష్యులు కూడా ఆ దేవాలయాన్ని చూసి, దాని కట్టడ చూసి, దాని గొప్పతనము, వైభవము చూసి యేసు ప్రభు వారికి దాన్ని వివరిస్తున్నారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ దేవాలయపు బాహ్య సౌందర్యాన్ని కానీ, బాహ్య వైభవాన్ని కానీ కాదు, కానీ దాని భవిష్యత్తును దేవుడు చూశాడు. అందుకని యేసు ప్రభు వారు వారితో వెంటనే అంటున్నాడు ఆ తర్వాత వచనంలో, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. గమనించండి, వారేమో ఆలయాన్ని చూపించి, ప్రభువా ఇది ఎంత అందంగా కట్టబడింది, దీని వైభవం చూడు, దీని గొప్పతనం చూడు, ఇశ్రాయేలీయులకు, యూదులకు ఇది ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని వారు చెప్తుంటే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఇదిగో మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎంత వైభవము, ఎంత గొప్పతనం,
అందముగా కట్టబడిన ఈ కట్టడాలు ఏమవుతాయట, రాయి మీద రాయి లేకుండా నేలమట్టం అయిపోతాయి, పడద్రోయబడతాయి. గమనించండి, ఇది మనందరికీ, విశ్వాసులైనటువంటి వారికే కాదు, భవిష్యత్తులో మానవాళి తీసుకోవలసిన జాగ్రత్తల నిమిత్తము ఇది ఒక ప్రణాళిక లేదా హెచ్చరిక అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే భూమి గతించును, ఆకాశము గతించును, ఆయన మాటలు నిత్యము నిలుచును. ఆయన ఏదైనా ఒక మాట చెప్తే అది తప్పక నెరవేరుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. యెరూషలేము పట్టణము గురించి ఆయన యెరూషలేము పట్టణము గురించి ప్రవచించిన ఆ మాట, హెచ్చరించిన ఆ మాట తప్పకుండా జరిగిపోయింది. అందుకే దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని గద్దించినప్పుడు, మనల్ని జాగ్రత్త పడమని చెప్పినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. పడకపోతే ప్రమాదం చాలా సమీపంగా ఉందన్న విషయాన్ని మనం గుర్తించాలి. యెరూషలేము పట్టణ వైభవాన్ని, ఆ దేవాలయపు గౌరవాన్ని, ప్రతిష్టను చూసుకొని వారందరూ సంతోషిస్తున్నారు. అంటే బాహ్య జీవితం. కానీ భవిష్యత్తు ఏమైపోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వారు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. కాబట్టి గమనించండి, యెరూషలేము దేవాలయమును మనము ఆలోచన చేస్తే మొట్టమొదట కట్టింది ఎవరండి? సొలొమోను చక్రవర్తి కదా. రాజైన సొలొమోను చేత దేవుడు కట్టించాడు మొదటి దేవాలయాన్ని. ఆ దేవాలయం సొలొమోను కట్టిన తర్వాత దాన్ని పడగొట్టింది ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు పడగొట్టాడు. తర్వాత రెండవ ఆలయాన్ని దేవుడు జెరుబ్బాబేలు చేత కట్టించాడు. జెరుబ్బాబేలు ప్రారంభించాడు. ఎజ్రా, నెహమ్యా వంటి వారు సహకరించారు. దాన్ని హేరోదు పూర్తి చేశాడు. రెండవ ఆలయం. మొదటి ఆలయము సొలొమోను కడితే నెబుకద్నెజరు నాశనం చేశాడు. రెండవ ఆలయాన్ని జెరుబ్బాబేలు ద్వారా ప్రారంభించి ఎజ్రా, నెహమ్యాల సహాయం ద్వారా కొనసాగిస్తుంటే అది మధ్యలో ఆగిపోయిన తర్వాత హేరోదు దాన్ని పూర్తిగా కట్టాడు. ఇది రెండవ ఆలయం. ఈ రెండవ ఆలయం గురించి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రెండవ ఆలయాన్ని చూపించి అంటున్నాడు, ఇదిగో ఇది రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడిన నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అలాగే ఆయన చెప్పినట్లుగా 70వ సంవత్సరంలో నేను 2-3 సార్లు కూడా జ్ఞాపకం చేశాను మీకు. టైటస్ అనే రోమా సైన్యాధిపతి ద్వారా రోమీలకు యూదులకు జరిగిన యుద్ధంలో వారు యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తారు. రాయి మీద రాయి లేకుండా పడగొట్టేస్తారు. యేసు ప్రభువు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకనే యేసు ప్రభువు ఈరోజు మనకు ఒక 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏంట హెచ్చరికలు అని మనం గమనించినట్లయితే, ఈ హెచ్చరికల్లో యేసు ప్రభువు మానవాళి యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడుతూ జరగబోయే కార్యాలను, జరగబోయే సంఘటనలను ఆయన జ్ఞాపకం చేస్తూ వాటి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవేమీ వింత కాదు, ఇది మన కళ్ళ ముందే జరుగుతుంది అని యేసుప్రభువు ఆ రోజే హెచ్చరించాడు. మీరు గమనించాలి, యేసుప్రభువు వారి మాటను నిరర్థకం చేయడానికి యెరూషలేము దేవాలయము కట్టబడింది కదా. ఆ యెరూషలేము దేవాలయము కట్టబడిన తర్వాత అది మరలా ఎప్పుడు కట్టబడుతుందట? యేసుప్రభువు 39వ వచనంలో అంటాడు కదా. ఇదే 24వ అధ్యాయం 39వ వచనం చదువు. అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది, అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలండి. అంటే యేసు ప్రభువు రాకడ వచ్చే వరకు, అనగా ఆయన రాకడ వచ్చినప్పుడు మనము గ్రహించలేము. అందుకనే ఆయన హెచ్చరిస్తున్నాడు, ముందే హెచ్చరిస్తున్నాడు. జలప్రాణం వస్తుందని ఎవరికైనా తెలిసిందా? కానీ ముందు హెచ్చరికలు అయితే జరిగాయి కదా. ముందు హెచ్చరికలు అయితే జరిగాయి, కానీ ఎవడు పట్టించుకోలేదు. హెచ్చరికని ఎవడు కూడా దృష్టించలేదు. అందుకనే ప్రళయం వచ్చేసరికి అప్పటికప్పుడు సర్దుకోవడానికి, వాడ ఎక్కడానికి అవకాశం లేకుండా పోయింది. రెండవ రాకడ కూడా అలాగే ఉంటుంది. కానీ రాకడకు ముందు నేను కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు మీకు తెలియజేస్తున్నాను. ఆ హెచ్చరికలను మీరు జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్త పడండి, సిద్ధపడండి, తప్పించుకోండి, అంతమును
తప్పించుకోవడానికి సిద్ధపడండి అని యేసు ప్రభువు వారి లేఖనం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయము రెండవ దేవాలయం కట్టబడి రోమిల ద్వారా పూర్తిగా నాశనం చేయబడింది. అయితే దేవుని మాట నిరర్థకం చేయాలని 363 సంవత్సరంలో యూలియన్ చక్రవర్తి అని ఆయన ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటను నిష్ఫలం చేయాలని, అంటే ఆయన మాట చెల్లకుండా చేయాలని యేసుప్రభు వారి మాట ఏం చేశాడంటే ఆ స్థలంలో మళ్ళీ ఆలయం కట్టడానికి ప్రారంభించాడు. యూలియన్ చక్రవర్తి 363 సంవత్సరం కట్టడం ప్రారంభిస్తే పునాదులు వేసినప్పుడు పునాదుల్లో నుంచి మంటలు వచ్చి చాలామంది చనిపోయారు. భయం వేసి యూలియన్ చక్రవర్తిని కట్టడం ఆపేశాడు. అంటే దేవుని చిత్తము లేకుండా ఒక పని జరగదు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన మాట నెరవేరుతుంది, దాన్ని ఎవడు నిరర్థకం చేయలేడు. ఇందాక అన్నాను, భూమి గతించును ఆకాశము గతించును కానీ ఆయన మాటలు ఏమాత్రము గతింపవు. కాబట్టి ఆయన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు ఆయన హెచ్చరించాడంటే యెరూషలేము పట్టణాన్ని, ఆ హెచ్చరికను వారు తీసుకోకపోవడం వల్లనే 70వ సంవత్సరంలో సమూలంగా నాశనం అయిపోయి వారు నాశనం వైపు నడిపించబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభువారు సర్వమానవాళికి 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి హెచ్చరిక ఏంటో తెలుసా? చదవండి. తర్వాత ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా మొట్టమొదటి హెచ్చరిక యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. శిష్యులు అడిగారు ఏకాంతంలో, ప్రభువా రాకడకి యుగ సమాప్తికి నీ రాకడకి అసలు సూచనలు ఏంటి, ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదటి హెచ్చరిక చెప్తున్నాడు. ఏంటంటే చదవండి అమ్మా. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని, ఇది మొట్టమొదటి హెచ్చరిక. మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవరు ఏది మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకనంటే మనం చాలాసార్లు మోసపోతూ ఉంటాం కదా, చాలాసార్లు మోసపోతూ ఉంటాం. మోసపోవటానికి మూల కారణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? మోసపోవటానికి మూల కారణం ఏంటో చెప్పండి. మోసపోవటానికి మూల కారణం నమ్మటమే కదా. నమ్మితేనే మోసపోతాం, అవునా? నమ్మితేనే మోసపోతాం, నమ్మలేదనుకో మోసపోయే అవకాశం లేదు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎవడు మనల్ని మోసం చేస్తాడు? మనల్ని మోసం చేసే శత్రువులు ఉన్నారు. మనల్ని మోసం చేసే శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు ఎవడో తెలుసా? అపవాది. అపవాది వాడి లక్షణమే మోసం. వాడి లక్షణమే మోసం చేయటం. మీరు గమనిస్తే ఆదికాండంలో పండు తిన్న తర్వాత ఆదాము అవ్వలిద్దరిని నిలవబెట్టి దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఈ పండు ఎందుకు తిన్నావు అంటే, నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. అవ్వను అడిగాడు, అవ్వ నువ్వెందుకు తిన్నావు అంటే, ఈ సర్పము నన్ను మోసం ఎక్కడ మొదలైంది? అపవాది దగ్గరే మొదలైంది. అంటే అపవాది మోసపుచ్చువాడు. వాడు మనల్ని మోసం చేసి నమ్మించి మనల్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే అపవాదిని మనము అసలు దగ్గరకు కూడా రానియొద్దు అంటాడు. అపవాదికి చోటు ఇవ్వద్దని యాకోబు భక్తుడు అంటాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు, అసలు మోసానికి చోటు ఇవ్వద్దు. అపవాది ఎవడు అసలు? అబద్ధానికి జనకుడు. యోహాను 8:44 చదువుతాం కదా మనం. అపవాది వాడు మొదటి నుంచి అబద్ధికుడే, వాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడి గుణమే అది, అబద్ధమే మాట్లాడతాడు. కాబట్టి అబద్ధం మాట్లాడి మోసం చేసి నిన్ను పాడు చేయడానికి చూస్తాడు. మొట్టమొదటి శత్రువు వీడే, అపవాది. కాబట్టి యాకోబు అంటాడు, అపవాదికి అసలు చోటు ఇవ్వద్దు మీరు. అంటే అబద్ధానికి చోటు ఇవ్వద్దు, మోసానికి చోటు ఇవ్వద్దు. వాడు పక్కవాడైనా, రక్త సంబంధైనా, స్నేహితుడైనా, కుటుంబీకుడైనా అబద్ధం ఆడితే, మోసం చేస్తే వాడిని దూరంగా పెట్టండి. లేదంటే వాడికి బుద్ధి చెప్పండి. ఎందుకంటే అపవాది వాడిలో కూడా ప్రవేశిస్తాడు, అవునా? అపవాది మన ఇంట్లో వాడితో కూడా అబద్ధం ఆడిస్తాడు, మన ఇంట్లో వాడితో కూడా మోసం చేయిస్తాడు. అందుకని అలాంటి వారికి చోటు ఇవ్వద్దు, అసలు అబద్ధానికి మోసానికి చోటు ఇవ్వద్దు. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కాబట్టి మొట్టమొదటిగా మనము ఎదుర్కోవలసిన శత్రువు ఎవడు? అపవాదే.
వాడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభువు ఈరోజు మనకి హెచ్చరికిస్తూ ఉన్నాడు. రెండవ శత్రువు ఎవడో తెలుసా? మనల్ని మోసం చేసే శత్రువు. రెండవ శత్రువు ఎవడనంటే అబద్ధ బోధకులు. ఎవరు? అబద్ధ బోధకులు. వీరు బోధకులు అని చెప్పుకొని ఈరోజు కూడా క్రైస్తవ లోకంలో చాలా మంది పాస్టర్ గారులు అని చెప్పుకొని, చాలా మంది సేవకులు అని చెప్పుకొని, చాలా మంది సువార్థికులు అని చెప్పుకొని వారు ఏం చేస్తున్నారట? అనేక మందిని మోసం చేస్తున్నారు. అనేక మందిని మోసం చేస్తున్నారు. దీనివల్ల వారు మాత్రమే కాదు కానీ వారిని నమ్మిన వారు కూడా మోసపోయి నష్టపోయి నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభువు మత్తయి సువార్త 7:15 తెలియజేస్తాడు. వారు ఎలా తెలియజేయబడతారట? వారి ఫలములను బట్టి. ఏమంటే ఒక చెట్టుకి జాంకాయలు కాసే, ఆ చెట్టు ఏ చెట్టు అవుద్ది? అంతేనా? కొబ్బరి చెట్టు ఏమైనా అవుద్దా? అలాగే ఫలాలు బట్టి చెట్టును గుర్తించినట్లుగా మనము వీరి క్రియలను బట్టి, వారి తలాంతులను బట్టి, వారి పనులను బట్టి వారిని గుర్తించాలట. ఎందుకంటే వారి స్వలాభం కోసం, బతుకు తెరువు కోసం చాలా మంది ఏం చేస్తారంటే, ఈరోజు చాలా మందికి సేవ అంటే ఏంటంటే ఒక వ్యాపారం. చాలా మంది అంటే యథార్థమైన దైవజనుల గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమందికి బతుకు తెరువు, కొంతమందికి వ్యాపారం. వ్యాపారంలో వాడు ఏం చేస్తాడు? నీకు ఏదమ్మినా వాడికి లాభం కావాలి, అంతేనా? ఉచ్చులు లేకపోతే పనికిరాని నీకు అమ్మేస్తాడు వ్యాపారంలో. వాడికి కావాల్సిందేంటి? నువ్వు మంచిది కొనుక్కున్నావా, నువ్వు మంచిదే తింటున్నావా అని చూస్తాడా? నువ్వు కొనుక్కోవడం కావాలి వాడికి, అంతే. ఆడికేం కావాలి? లాభం కావాలి. వ్యాపారం అంటే ఇంతే. కాబట్టి సేవ అనేది చాలా మందికి ఇలాంటి అబద్ధ బోధకులైనటువంటి వారికి ఎలా ఉందని అంటే ఒక వ్యాపారం లాగా ఉంది. అందుకనే వారు ప్రజలను మోసం చేసి వారి స్వలాభం కోసం వారు ఏం చేస్తారట? అనేక మందిని మోసపుచ్చుతూ ఉంటారు. అందుకనే అలాంటి వారి కొరకు కూడా మీరు జాగ్రత్త పడండి అని మనం గమనించాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల వంటి వారు మన మధ్యలోనే ఉంటారు. గొర్రెల మందలో తోడేలు గొర్రె చర్మం కప్పుకొని దాక్కుంటే గొర్రెలన్నీ ఆ తోడేళ్ళని ఏమనుకుంటాయి? గొర్రెనే అనుకుంటాయి కదా. కానీ సమయం వచ్చినప్పుడు ఆ గొర్రె తన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈ అబద్ధ బోధకులైనటువంటి వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. వారు మిమ్మల్ని మోసపుచ్చి మీ ఆత్మీయ జీవితాలను పాడు చేస్తారు, మిమ్మల్ని దేవుడికి దూరంగా నడిపిస్తారు. అందుకని వారిని బట్టి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మూడవ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మూడవ అతిపెద్ద శత్రువు ఎవరనంటే మనలో ఉన్న హృదయమే. మనలో ఉన్న హృదయమే. ఇర్మియా ప్రవక్త అంటాడు కదా 17:9 హృదయం అన్నింటికంటే మోసమైందట. అంటే అపవాది కంటే, అబద్ధ బోధకుల కంటే ఎక్కువ మోసకరమైంది ఏదట? హృదయమే. ఎందుకు? ఇప్పుడు అవ్వ ఉంది, అవ్వకు అబద్ధం చెప్పింది ఎవరు? అవ్వకు అబద్ధం చెప్పింది ఎవరు? అపవాదే. కానీ అబద్ధాన్ని నమ్మింది ఎవరు? అవ్వే. అంటే అవ్వ హృదయంలో నిర్ణయించుకుంది ఏమని? ఈ అపవాది చెప్పేది లేదా ఈ సర్పం చెప్పేది నిజమై ఉంటుంది అని నమ్మింది లోపల. అన్నిటికంటే మోసకరమైంది హృదయం. ఘోరమైన వ్యాధి కలదు హృదయం. అందుకే హృదయం నిర్ణయిస్తే మనం ఖచ్చితంగా పడిపోతాం. హృదయంలో నిర్ణయం తీసుకుంటే ఎవడు ఎన్ని చెప్పినా మనం పాపం చేస్తాం. అపవాది చెప్పాడనో, అబద్ధ బోధకుడు బోధించాడనో నువ్వు తప్పు చేయవు. నీ హృదయంలో నిర్ణయించుకుంటావు ఇది నిజమని, ఇది నమ్మదగినదని, ఇలా చేస్తే మంచిదని, నేను చేస్తాను అని నిర్ణయించుకుంటావు హృదయంలో. అందుకనే నువ్వు తప్పు చేస్తావు, అందుకే పాపం చేస్తావు. అంటే అపవాది కంటే, అబద్ధ బోధకుల కంటే ఘోరమైనది, బహుభయంకరమైన మోసకరమైనది ఏది అట? హృదయమే. అన్నిటికీ మూలము హృదయమే. అందుకనే మనము ఆరాధనలు కూడా అంగీకరిస్తాం కదా, తలపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుంది. అసలు తలంపు, మాట, క్రియ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా హృదయంలోనే. హృదయం నిండుకున్నదే నోరు మాట్లాడుతుంది, నోరు మాట్లాడిందే చేతులు చేస్తాయి. అంటే తలంపు, మాట, క్రియ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మూలమైనది హృదయమే. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి నీ నిర్ణయాలు, ఈ దీనికి మందేంటి? ఈ హృదయానికి మందేంటి అని అంటే వాక్యం అనే ఔషధమే. వాక్యం అనే ఔషధమే.
ఎందుకంటే ఏ జబ్బుకి దానికి తగిన మందే వాడాలి. ఏది పడితే అది వాడతాం. ట్యాబ్లెట్లు అన్నీ ఒకలా ఉంటాయి, అవునా? బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, లేకపోతే గుండె సంబంధిత జబ్బుల ట్యాబ్లెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. అన్నీ ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఏది పడితే ఏదైనా వేసేసుకోవచ్చు అని వేసుకుంటారా? ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క ఇంజక్షన్ ఉంటుంది. అన్ని ఇంజక్షన్లు ఒక సిరంజితోనే పొడుస్తాడు. ఒకలాంటి సిరంజి కదా. ఆ సిరంజిలన్నీ ఒకలాగే ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఇంజక్షన్ చేసేసుకుందాం అని చెప్పి చేయించుకుంటారా? దేనికి తగిన మందు దానికే వాడాలి, అవునా? తలనొప్పి వస్తే తలనొప్పి మందే వాడాలి, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి మందే వాడాలి. అలాగే హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది కాబట్టి దానికి తగిన మందు ఏదేనంటే వాక్యమనే ఔషధమే. వాక్యమనే ఔషధమే. ఆ వాక్యమనే ఔషధము లోపలికి వెళ్ళినప్పుడు అది హృదయాన్ని సాధు చేస్తుంది, హృదయాన్ని బాగు చేస్తుంది, హృదయంలో కలిగే ఆలోచనలు సరిచేస్తుంది. అందుకనే నీకు ఎప్పుడైనా చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. యవనస్తులు ఎవడైనా సినిమాకి వెళ్దాం అన్నాడు అనుకోండి, నీ ఫ్రెండే ఎవడో ఒకటి వచ్చి సినిమాకి వెళ్దాం అని అనుకుంటే సినిమాకి వెళ్ళకూడదు అని నీకు వాక్యములో చెప్పబడింది కాబట్టి దేవుడు నీకు వాక్యాన్ని హృదయంలో ఉంచితే ఆ వాక్యాన్ని బట్టి నీకేమనిపిస్తుంది? వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు కదా అనిపిస్తుంది. వాక్యం నీ దగ్గర లేదనుకోండి, వాక్యం లేదనుకోండి, వాడు చెప్పింది కరెక్ట్ అని నీ హృదయం మోసం చేస్తుంది. నిన్ను అన్నిటికంటే మోసమైంది కదా హృదయం. అదేమనిపిస్తుంది? అవును, యవ్వన కాలంలో ఉన్నాం, కాలేజీ వయసులో ఉన్నాం, ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తాం అనిపిస్తుంది హృదయం. అదే నేను మోసం చేస్తుంది. అందుకనే వాక్యమును హృదయంలో ఉంచితే అది ఔషధంలో పనిచేసి నీ హృదయాలోచనలు సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, మంచి ఆలోచనలు నీకు పుట్టిస్తుంది. కాబట్టి ఆ హృదయానికి సరైన మందు వాక్యమే అన్న సంగతి మనం గుర్తించాలి. ఇప్పుడు మనల్ని మోసపరిచేది ఏమేమి? అపవాది, అబద్ధ బోధకులు, మన హృదయమే, మన సొంత హృదయమే మనల్ని మోసం చేస్తుంది. అలాగే ఇంకొక శత్రువు ఉన్నారు. ఎవరు? ఇంకొక శత్రువు ఎవరు అంటే ఈ లోకం, మన చుట్టూ ఉన్న ఈ లోకం మనల్ని మోసం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ఈ లోకం మనల్ని మోసం చేస్తుంది. లోకం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. లోకంలో సుఖాలు, సంతోషాలు అన్నీ నిన్ను రమ్మని పిలుస్తాయి. లోకాన్ని చూడగానే రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి సంతోషించాలి, సుఖించాలి అనుకుంటాం, అనుభవించాలనుకుంటాం, ఆనందించాలనుకుంటాం. కానీ ఆ ప్రపంచం, ఆ లోకం ఒక మాయని, ఒక భ్రమని అంత అయిపోయాక తెలుస్తుంది. నెపోలియన్ బోనపార్ట్ అనే ఒక చక్రవర్తి గురించి మనం వినుంటాం. నెపోలియన్ ఈయన ప్రపంచాన్ని జయించాలని అలెగ్జాండర్ లాగే ఈయన కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆనాటి యూరప్ దేశాల మీద బహు భయంకరమైన యుద్ధాలు చేశాడు. 60 యుద్ధాల దాకా చేశాడు. ఈ 60 యుద్ధాల్లో ఇంచుమించు 53 యుద్ధాల్లో ఇతనే గెలిచాడు. యూరప్ దేశాలకి నెపోలియన్ అనే పేరు వినబడితే దడ, నెపోలియన్ అనే పేరు వినబడితే వణుకు, భయం. అలాంటి ఒక గొప్ప యోధుడు చివరి రోజుల్లో, అవసాన దశలో కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. కడుపు క్యాన్సర్తో బాధపడి సమస్త సామ్రాజ్యాన్ని, గెలిచిన ధనాన్ని, రాజ్యాలని, సుఖాలని, సౌకర్యాలను అన్ని వదిలేసి ఒక దీపంలోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్నాడు. చుట్టూ 10 మంది కావలిదారులు అంతే, ఒక్కడే ఉండేవాడు. అయితే ఆయన ఆ దీపంలోకి వెళ్ళిపోయి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు అనిపించిందట, ఆయన మాటలు, చివరి మాటలు ఇవన్నీ, ఆయనకు అనిపించిందట, నేను మనుషులను గెలిచాను కానీ నా మనసును గెలలేకపోయాను. దేన్ని? మనుషులను గెలిచాడట కానీ మనసును గెలలేకపోయాడట. తర్వాత ఆయనకి ఆలోచించి అక్కడ కొన్నాళ్ళు జీవించాడు కదా. ఆ జీవించిన కాలంలో బైబిల్ క్రమం తప్పకుండా చదివేవాడంట నెపోలియన్ బోనపార్ట్. క్రమం తప్పకుండా చదివి ఆయన గ్రహించింది, తెలుసుకున్నది ఏంటనంటే, నేను అలెగ్జాండర్ నాలాంటి చక్రవర్తులు అందరూ కూడా ఏం చేశారట, హింస చేత, కత్తి చేత ప్రపంచాన్ని గెలిచాం మేము.
హింస చేత, కత్తి చేత ప్రపంచాన్ని గెలిచాం. కానీ యేసు ప్రభువారు అనే ఆయన దేవుని రూపమై ఉండి ఆయన ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. దీంతో ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. మేము గెలిచిన ఈ సామ్రాజ్యాలు, ఈ సంపద కత్తితో, హింసతో మొదలై మట్టిలో కలిసిపోయాయి. ఎక్కడ అంతమైపోయాయి? మట్టితో అంతమైపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆయన సంపాదించిన రాజ్యము ప్రేమతో, త్యాగంతో ప్రారంభమై పరలోకంలో అంతమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ అంతమవుతుంది? ఇక్కడ మొదలై ప్రేమతో, త్యాగంతో మొదలై పరలోకంలో ముగుస్తుంది. అక్కడ వరకు ఉంది ఆయన రాజ్యం. మా రాజ్యం ఎంత లెక్క పెడితే ఒక దేశం, లేకపోతే 2 దేశాలు కదా. కానీ ఆయన రాజ్యం ఎక్కడ దాకా ఉందట? పరలోక రాజ్యం దాకా ఉందట. అని ఆయన సత్యాన్ని తెలుసుకొని చివరి దినాల్లో ఒక విశ్వాసిగా చనిపోయాడు. నెపోలియన్ బోనపార్ట్ అని ఆయన విశ్వాసిగా చనిపోయాడు. కాబట్టి చుట్టూ ప్రపంచం మనకు ఆశలు కల్పిస్తుంది, మనల్ని ఆకర్షిస్తుంది, అందులో ఏదో ఉందనిపిస్తుంది. సుఖం, సంతోషం, ఆనందం అన్ని అందులోనే ఉన్నాయన్నట్లుగా నిన్ను మభ్యపెట్టి మోసం చేస్తుంది. నిన్ను అక్కడికి వెళ్ళాక అన్నీ అయిపోతాయి, ఏమీ ఉండదు. దీనికా ఎంతకాలం ప్రయాసపడ్డని అనిపిస్తుంది. ప్రపంచం ఒక మాయ, ప్రపంచం ఒక భ్రమ. కాబట్టి గమనించండి, నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిన్ను మోసం చేస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మోసం చేస్తుంది. అందుకనే లోకం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకండి. గమనించారా? ఎవడో ఒకడు నీకు ఏదో ఒకటి చెప్తాడు, చెప్పి నేను మోసం చేయాలి, లోకంలోని నిన్ను తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాను. దానివల్ల మోసపోతాం అన్న విషయాన్ని దేవుని లేఖనము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రపంచం, చుట్టూ ఉన్న లోకం మనల్ని మోసం చేసేది. అన్నిటికంటే చివరి శత్రువు ఎవరో తెలుసా? నీ పక్కనున్న నీ విశ్వాసే. నీ పక్కనున్న నీ విశ్వాసే, అబద్ధ విశ్వాసం. ఈ అబద్ధ విశ్వాసి నీతో పాటు కూర్చుంటాడు, నీతో పాటు అన్నిట్లో ఉంటాడు. కానీ అబద్ధ విశ్వాసి ఎందుకు అయ్యాడు అంటే అబద్ధాన్ని నమ్ముతాడు. అబద్ధాన్ని నమ్ముతాడు. ఆ అబద్ధాన్నే నీకు నేర్పిస్తాడు. అబద్ధం అనంటే ఏంటి? అబద్ధం అనంటే దేవుని సంబంధమైనది కాదు, అది అపవాది సంబంధమైనదని ఇందాక చెప్పాడు. అబద్ధాన్ని నమ్మే విశ్వాసిగా నటిస్తాడు. అంటే విశ్వాసిగా నటిస్తూ అబద్ధాన్ని నమ్ముతాడు. దానివల్ల అబద్ధాన్ని నీకు అలవాటు చేస్తాడు. కొన్నాళ్ళకి అబద్ధాన్ని నువ్వు కూడా నమ్ముతావు, నువ్వు కూడా విశ్వసిస్తావు. కొంతమంది యేసుప్రభువు అంటాడు కదా తర్వాత మాటలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, కొందరు నా పేరిట అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి ఎవరిని మోసం చేస్తారు? పలువురిని, అనేక మందిని మోసం చేస్తారు. ఎవరో కొంతమంది ఆయన పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి అనేక మందిని మోసం చేస్తారట. ఈరోజు మనం గమనించాలి, ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ఇలాంటి అబద్ధ విశ్వాసులు, అబద్ధ బోధకులు నేనే క్రీస్తుని అని చెప్పి చాలా మందిని మోసం చేసినట్లుగా మనం చూస్తాం. ఏజే మిల్లర్ అనే ఆయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవాడు. ఈయన కూడా చాలా మందిని నేనే క్రీస్తుని, 2వ రాకడలో రాబోతున్నాడు అని బైబిల్ చెప్పిన క్రీస్తుని నేనే అని చాలా మందిని మోసం చేశాడు. 2వ రాకడలో రాబోతున్న క్రీస్తుని నేనే అని చెప్పి మోసం చేశాడు. అలాగనే కార్ల్ బ్రౌన్ అనే ఆయన కూడా నేనే క్రీస్తుని అని మోసం చేశాడు.
అలాగే టీడ్ అనే ఒక వ్యక్తి కూడా క్రీస్తుని నేనే అని చాలా మంది విశ్వాసం తప్పుదో పట్టించాడు. క్రీస్తు స్వరూపంలో అంటే యేసుప్రభు వారు ఎలాంటి దుస్తులు ధరించారో అలాంటి దుస్తులు ధరించి అనేక మందిని మోసం చేశారు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు వింటున్నారా? ఇప్పటి నుంచే మొదలెట్టారా విన్నాం? ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి అని అడిగితే అంతే సంగతి. ఎంతో మంది మనుష్యులు దేవుడు అవ్వాలని ప్రయత్నం చేసి నేనే క్రీస్తుని చెప్పి క్రీస్తు పేరట అనేక మందిని మోసం చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన భారతదేశంలో కూడా ఉన్నారు. ఎలా ఉంటారు? మన భారతదేశంలో కూడా ఉన్నారు. మన భారతదేశంలో యేసు ప్రభు వారిని నేనే అని చెప్పుకొని మోసం చేసిన అంటే అనేక మందిని తప్పుదోవ పట్టించిన వారిలో మీర్జా గులాం అహ్మద్ అనే ఒక ఆయన, అలాగే యూజ్ అసఫ్ ఈయన, అలాగే బ్రాహ్మం గురించి కొంచెం వినే ఉంటారు మీరు. ఇలాంటి వారు నేనే క్రీస్తుని అని చెప్పి భారతదేశంలో కూడా చాలా మందిని తప్పుదోవ పట్టించారు. విశ్వాసం నుంచి పక్క తీసుకెళ్ళి బ్రాహ్మం అనే ఆయన క్రీస్తుని 5 కోట్ల మంది నమ్మారు. ఎంతమంది? 5 కోట్ల మంది. అంటే 5 కోట్ల విశ్వాసులు తప్పిపోయారు, నాశనం వైపు వెళ్ళిపోయారు. ఇలా అనేక మంది ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి లోకాన్ని మాయ చేస్తారు. హెచ్చరిక. ఆఖరికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మళ్ళీ అపవాదం వస్తాడు. వచ్చి వెలుగుదూత వేషం వేసుకుని నేనే క్రీస్తుని అని చెప్పి మనల్ని మోసం చేస్తాడు. ప్రపంచాన్ని ఆలాలని ప్రపంచ దేశాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ఆయన ఏమంటాడు? వాడు అపవాది ఏమంటాడు? నేనే క్రీస్తుని, నన్ను నమ్మండి, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి, లేకపోతే హింసే. అపవాది గుర్తు మనందరం వేసుకోవాలంటాడు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్తాడు కదా, అపవాది గుర్తు వేసుకోవాలి. ఆ సంఖ్య వేసుకున్న వారికి ఈ లోకంలో సుఖాలే, వేసుకోని వారికి శ్రమలే. అంటే చివరిలో అపవాది కూడా వెలుగుదూత వేషం వేసుకుని క్రీస్తు విరోధిగా ఈ లోకంలోనికి వచ్చి అనేక మందిని పడగొడతాడు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత అంటాడు యేసుప్రభు వారు ఆయన పేరట వచ్చేవారు మనల్ని మోసం చేస్తారు, అందులో బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగనే ఎప్పుడూ మిమ్మల్ని మోసపరచకుండా, ఏ సిద్ధాంతమో ఏది మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలాగా మేమే క్రీస్తులము అని చెప్పుకొని అనేక మందిని మోసపరిచిన వారి దగ్గర నుంచే కొన్ని మత శాఖలు వచ్చాయి. మన దాంట్లో ఇప్పుడు బాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ, బైబిల్ మిషన్ ఎలా ఉన్నాయో ఇలాంటి శాఖల్లోనే కొన్ని శాఖలు ఉన్నాయి. అవి వారు యేసుప్రభు వారిని నమ్మరు. అవేంటో మీకు తెలుసు అందరికీ. అలాంటి శాఖలు ఎక్కడి నుంచి పుట్టాయట? నేనే క్రీస్తునని చెప్పే ఇలాంటి వారి దగ్గర నుంచి పుట్టాయి. ఇప్పుడు ఆ శాఖలను వెంబడించేవారు సత్యాన్ని వెంబడిస్తున్నట్ట, క్రీస్తుని వెంబడిస్తున్నట్ట, వారు నరకానికి, నాశనానికి వెళ్ళిపోతున్నారన్న సంగతి వారు గ్రహించరు. ఎందుకంటే మోసపోయారు, నమ్మి మోసపోయారు. కాబట్టి గమనించండి, ఆయన పేరట ఎవడొచ్చినా మీరు నమ్మొద్దు. ఆయన రాకడ ఎలా ఉంటుందట? ఆయన రాకడ ఆర్పాటంతో, హంగుతో, ప్రధాన దూత శబ్దంతో ధనులైనటువంటి వారిని తీసుకొని ఆకాశం చీల్చుకొని ఆయన ఎలా వస్తాడు? మేఘారూఢుడై వస్తాడు. బ్రతికి ఉన్న, సజీవుగా ఉన్న ప్రతి ఒక్కరి కన్ను ఆయన రెండవ రాకడ చూస్తుంది. అలా వస్తాడు. ఏదో దొంగతనంగా ఆయన రాడు. దొంగ వచ్చినట్టు వస్తా అన్నాడు కానీ దొంగలా వస్తా అలా. రెండింటికి చాలా తేడా ఉంది. అర్థమైందా? దొంగ వచ్చినట్టు వస్తా అన్నాడు అంటే దొంగ ఎలా వస్తాడు? క్షణంలో వస్తాడు అదే. దొంగతనం ఒక గంట టైం తీసుకుని చేస్తాడు ఎవడైనా. నీ పర్సు కొట్టేయాలి, నీ చైన్ లాగేయాలి. అమ్మ ఒక నిలబడమ్మా, నాకు ఇక అందట్లేదు, కొంచెం అందుబాటులోకి రా, లాగడానికి కరెక్ట్గా ఉండాలి మరి అని చెప్పి లాగుతాడా? కన్ను రెప్పపాటులో దొంగతనం జరిగిపోతుంది. అవునా? అలా వస్తా అన్నాడు కానీ దొంగలా వస్తానులా. ఆయన వచ్చేటప్పుడు ఒకటే సూచన చివరిలో. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంత్యకాల సూచనలన్నీ జరిగాక ఆయన వస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియాలంటే ఒకటే, దూత శబ్దం, దూత బోరుతుంది అంతే. ఆ సౌండ్ ప్రపంచమంతా వెంటనే ఆయన వస్తాడు అంతే. కన్ను రెప్పపాట్లో వస్తాడు ఆయన. దూత బోర శబ్దం వినగానే
కాబట్టి గమనించండి, ఆయన రాకడ ఏదో దొంగతనంగా అక్కడెక్కడో వచ్చాడు ఇక్కడెక్కడో వచ్చాడు అని చెప్తారు, మీరు అవే వినొద్దు అని కూడా యేసుప్రభువు వారు చెప్తాడు. ఆయన వస్తే ప్రపంచం అంతా చూస్తుంది ఆయన. కాబట్టి గమనించండి, ఆయన వచ్చినప్పుడు గనులను తీసుకుని ఆర్భాటంతో వస్తాడు, మేఘారూఢుడే వస్తాడు. అపొస్తలుల కార్యాలు 1:9-10 వచనాల్లో ఆయన మేఘారూఢుడే వస్తాడట. ఎలాగా? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిను. వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినట్టు మీరు వారితో అలాగే వస్తాడు. మళ్ళీ పుట్టడు, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టి శిశువుగా ఎదిగి యవనస్తుడిగా పరిచర్య చేసి అలా ఉండదు. ఇంకా రెండవ రాకడ ఎలా ఉంటుందట? ఎలాగైతే ఆరోహణం అయ్యాడో అలాగే రెండవ రాకడ వస్తుంది. అంతేగాని ఎక్కడో పుట్టి పెరిగి కొన్నాళ్ళు జీవించి ఉద్యోగం చేసుకుని అలాగే ఉండదు. ఇంకా వీళ్ళందరూ అలాగే చేసింది. అందుకే వారే మేమే క్రీస్తులో నమ్మించారంటే అబద్ధం ఆడారు, మోసం చేశారు. కాబట్టి గమనించండి, ఆయన రెండవ రాకడ ఇంకా రానే ఉంది. అయితే ఈ లోపు జాగ్రత్తలు ఏంటంట? ఏది ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆయన పేరట వచ్చేవాడిని ఎవరిని నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. మూడోది ఏంటి తెలుసా? మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు, కానీ మీ హృదయాలను కలవరపడనీయొద్దు. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్. భయంకరమైన యుద్ధం ఇది. ఎందుకంటే యుఎస్ అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ అగ్రరాజ్యం, ఇరాన్ కూడా మంచి పలుకుబడిన రాజ్యం. వీటికి సహకారంగా ఇప్పుడు ఇరాన్కేమో చైనా అలాగే రష్యా సహకారం అందిస్తున్నాయి. యుఎస్ఏకి, ఇజ్రాయెల్కి వారి మిత్ర దేశాలు సహకారం అందిస్తున్నాయి. ఇలా దేశాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచం ఈ యుద్ధము విస్తరిస్తుంది, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 3వ ప్రపంచ యుద్ధంగా ఇది మారినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. అయితే మీరు ఆశ్చర్యపడకపోయినా పర్వాలేదు, కానీ కలవరపడద్దు. ఎందుకంటే దీనికంటే ముందు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయా? 1900 సంవత్సరాలు తెలుసా? 1914 నుంచి 1918 సంవత్సరం, 4 సంవత్సరాలు జరిగింది ఒక యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 సంవత్సరం వరకు జరిగింది. 2 ప్రపంచ యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు జరిగాయి. ఆ ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలోనే జపాను తన గుండెల మీద భయంకరమైన అనుభవం వేయించుకుంది కదా. మనందరికి తెలిసి స్కూల్లో చదువుకుంటాం. ఆ భయంకరమైన అనుభవంకి ఈ రోజుకి నేల మీద గట్టి మొలదు, ఈ రోజుకి నేల మీద గట్టి మొలవదు. అందుకే వాళ్ళు నేల మీద, వాళ్ళ మీద, మిద్దెల మీద పంట పండిస్తారు. వారి పంట పండించడానికి అవకాశం లేదు, చెట్టు పెరగదట. అలాంటి భయంకరమైన యుద్ధం. అందుకే వారు టెక్నాలజీని నమ్ముకున్నారు. కార్లు, ఆటోమొబైల్స్, ఇలాంటి టెక్నాలజీని బట్టి ఎదిగారు. దేవుడు ఇచ్చాడు మళ్ళీ అవకాశం. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం జరిగినా కూడా మీరు కలవరపడద్దు. అంతకుముందు మొన్న కూడా ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇలాంటి యుద్ధాలు ఎన్నో జరుగుతాయి. మీరు కలవరపడద్దు, ఎందుకంటే అంతం వెంటనే రాదు. కాబట్టి యుద్ధాల విషయంలో కూడా మీరేమీ కలవరపడద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ 3 హెచ్చరికలను బట్టి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసా? మొట్టమొదటిది, భౌతిక విషయాల కంటే అతీతంగా ఆలోచించాలి. ఎంతసేపు ఇల్లు, ఉద్యోగం, ధనము, లేకపోతే ఇంటికి సంబంధించిన లోక సంబంధమైన విషయాలను మీరు ఆలోచిస్తున్నారు, కానీ వాటికంటే మించి ఆలోచించండి. ఎందుకు తెలుసా? ఈ వీటి కోసం ఎంత ప్రయాసపడినా, ఎంతో ఇష్టపడి ఇల్లు కట్టించుకుంటావు. ఇంట్లో ఉంటావా? ఇల్లు నిలబెట్టుకోగలవా? కాపాడుకోగలవా? ఇల్లు ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళిపోగలవా? ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తావు. ఆ ఉద్యోగం, నీ ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు ఏదో ఒక సమయంలో, నీ పని అయిపోయిన తర్వాత. అవునా? నీ ఉద్యోగం నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ కుటుంబం నీతో రాదు, నీ పిల్లలు నీతో రాదు, నీ భర్త, నీ భార్య కూడా నీతో రాడు.
అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. వీటి కోసం నువ్వు ఎంత ప్రయాసపడి నీ జీవితాన్ని అంతటిని దీనికోసమే ఖర్చు పెడతావు. ఒక్కసారి ఆ ఇహలోక సంబంధమైన జీవితం దాటి ఏముందో ఆలోచించు. ఏముంది? ఆత్మీయ జీవితం ఉంది, దేవుడిచ్చే పరలోక రాజ్యం ఉంది. అందుకని మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు అంటాడు, నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను, ఎండ్లనైనను, పొలములైనను, స్థలములైనను పోగొట్టుకున్న వాడు దానికి 2 సంపాదిస్తాడు. 2 సంపాదించి పరలోక రాజ్యంలో నేను ఇచ్చే నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటాడు. ఎక్కడట? ఇక్కడ నువ్వు అన్నీ పోగొట్టుకుంటే పరలోకంలో నీకు దేవుడు ఒక నివాసం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. అది దీనికంటే రంగుతో ఆర్భాటంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ నీకు ఏ కుటుంబం లేదనుకోండి, పరలోకంలో నీకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని ఇంటి వారు మీరు. ఏ ఇంటి వారు? దేవుని ఇంటి వారు అవుతారు. ఇక్కడ నీకు ఎవరు స్నేహితులు లేరనుకోండి, పరలోకంలో పరిశుద్ధుల సహవాసం ఇస్తాడు దేవుడు. పరిశుద్ధుల సహవాసం ఇస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ పోగొట్టుకున్నా పర్లేదు, కానీ పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే భౌతికంగా ఆలోచించొద్దు. రాకడ సమయంలో ఇప్పుడు ఎంత కష్టపడి యుద్ధాలు జరుగుతున్నాయి, 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది అనుకోండి, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాం. లాస్ట్కి వచ్చింది ఇంకో నెలలో గృహప్రవేశం అనగానే ఎవడో బాంబు వేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ పడుతుందో తెలియట్లేదు ఇప్పుడు కదా. అక్కడ యుఎస్, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ ఏమో దుబాయ్ మీద దాడి చేస్తుంది. ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు, ఎలా మారుతుందో తెలియదు పరిస్థితి. ఇంత కష్టపడి ఒక 10 లక్షలు, 20 లక్షలు, కొన్ని 50 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నాం. రేపు మాపు దిగిపోతాం మొత్తం అంతా రెడీగా భోజనాలు కూడా పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఈలోపు ఏదో పడింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయలేము. అందుకే ఇహలోక సంబంధమైన వాటి మీద ప్రయాసపడదు. అందుకే పౌలు అంటాడు, కాగా అన్నవస్త్రములు కలిగి సంతృప్తి చెంది వారమై ఉందాం అంటాడు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, తలదాచుకోవడం చిన్న ఆశ్రయం ఉంటే చాలు. ఈ లోకంలో ప్రయాసము, ప్రయాసపడి ఎంత సంపాదించినా చివరికి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. సొలొమోను అంటాడు కదా, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఏది ఉపయోగానికి లేదు. కాబట్టి భౌతిక విషయాల కంటే అతీతంగా ఆత్మీయ విషయాలు ఆలోచించు. రెండోది జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే, నిన్ను మోసపరిచేవారు నీ చుట్టూ ఉన్నారు, నిన్ను మోసం చేసేవారు నీ చుట్టూ ఉన్నారు. మోసకరమైన లోకంలోనే ఉన్నాం, మోసకరమైన లోకంలోనే నువ్వు ఉన్నాం. అందుకని మనం ఎలా ఉండాలట, క్రైస్తవులు ఎలా ఉండాలంటే బురదలో ఉండే కమలంలా ఉండాలట. కమలం బురదలోనే ఉంటుంది, కానీ కమలానికి బురద అనుకోదు. అవునా? అవునా కదా? తామర పువ్వు ఉందా? తామర పువ్వు ఎలా ఉంటుంది? బురదలోనే ఎదుగుతుంది, అది బురదలోనే జీవిస్తుంది. దాని జీవితం అంతా బురదలోనే ఉంటుంది, కానీ దానికి బురద అంటుకోదు. అంత జాగ్రత్తగా అది ఎలా అయితే ఉందో అలాగే మన జీవితాలు, క్రైస్తవ జీవితాలు పాపపు లోకంలో జీవిస్తున్నాం, కానీ పాపం అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. పాపము అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గమనించండి, ఆత్మీయ సంబంధమైన విషయాల కంటే ఆత్మీయ సంబంధమైన విషయాలతో మనము జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి ఆలోచించాలి. ఇహలోక సంబంధమైన విషయాలు మనకి అవసరం లేదు. జాగ్రత్త పడాలి, ఎవడు మోసం చేయకూడదు. మీరు మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో సిరియా రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యాన్ని పాడు చేయడానికి, ఓడించడానికి సిద్ధంగా దండు కాసి ఉంది. దండు కాసి అంటే దేవుడు ప్రవక్త ద్వారా, దేవుడు దైవజనుడి ద్వారా ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపించాడు. సిరియా దండు అక్కడ దాగుంది, మీరు ఆ చోటుకి వెళ్ళొద్దు అని హెచ్చరించాడు. హెచ్చరిస్తే రాజు ఆ విషయం తెలుసుకొని అక్కడ దండు ఉందో లేదో చూసి ఆ పక్కకి వెళ్లకుండా, యుద్ధంలో ఓడిపోకుండా తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హెచ్చరిక వింటే రక్షించబడతాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అంత్యకాలంలో అనేక మంది నా పేరుకు వచ్చి నిన్ను మోసం చేస్తారు, మోసపోవద్దు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తారు, అపవాది నిన్ను మోసం చేస్తాడు, మోసపోవద్దు. ఎవరు నిన్ను మోసపరచకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే యుద్ధాల గురించి మీరు విన్నప్పుడు కలవరపడద్దు. మరింత ఆత్మీయంగా బలపడటానికి ప్రార్థన చేయి. మరింత ఆత్మీయంగా ఎదగడానికి దేవునితో గడుపు. దేవునికి సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు నువ్వు ఇంకా బలపడతావు. నీ హృదయం కలవరపడదు, కంగారు పడదు. అందుకని దేవుని వాక్యం అంటది కదా, నా కుడి పక్కన 1000 మంది పడినను, 10,000 మంది పడినను కూలినను, ఏ అపాయము నా యొద్దకు రాదు.
ఆ విశ్వాసము, ఆ నమ్మిక నువ్వు దేవుడి మీద ఉంచుకోవాలి. శ్రమలో కూడా సంతోషాన్ని నీకు ఇవ్వగలడు దేవుడు. ఆ విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఇహలోక సంబంధమైన విషయాల కోసం అస్తమానం ప్రయాసపడి పొద్దున్నే ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, సాయంత్రం ఏముండదాం, ఈరోజు మొక్క ఉంటుందా లేదా, ఈ విషయాలు వద్దు. తినకపోయినా బతుకుతాం. ఈ 40 రోజులు ఎప్పుడైపోతాయని కొంతమంది చూసుకుంటారు కదా, అవునా కదా? 40 రోజులు అయిపోతే ఇంకా పొయ్యిలు వెలిగిపోతుంటాయి. అది కాదు, ఇహలోక సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయం. ఒకవేళ 40 రోజులు అవ్వకుండా దేవుడు రమ్మంటే అప్పుడు పరిస్థితి అది కూడా మనం ఆలోచించాలి కదా. అందుకని ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఆత్మ సంబంధ విషయంలో నీ ఆత్మను కాపాడుకోవడం జాగ్రత్తగా ఉండండి. ఎవడు మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏది చెప్పినా నమ్మేకండి. యుద్ధ సమాచారం విన్నప్పుడు కంగారు పడదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదగటమో ఈ జాగ్రత్తలు, హెచ్చరికలు తీసుకొని మనము ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అప్పుడు మనము బాగుపడతాం, అప్పుడు మనము దీవించబడతాం, అప్పుడు మనము రక్షించబడతాం, అప్పుడు మనము దార్చబడతాం. ఉగ్రత దినమున, ఆపద దినమున నీతిమంతుడు దాక్కుంటాడు. తెలివైన వాడు, వివేకి ఏం చేస్తాడట, ప్రమాదాన్ని చూసి తప్పుకుంటాడు. ఏం పర్లేదులే అని ముందుకెళ్ళామనుకోండి, మొండిగా మనం ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా అపవాది మనల్ని పడగొడతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే చివరి దినాల్లో మనం ఏం చేయాలట, మనం నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు రావాలి. ముందు మన లోపంలో ఉంటాం, చర్చిలో ఉంటాం, అలా కాదు. ఉంటే దేవుళ్ళలో ఉండవు. అలా ఉండేలా నువ్వు బయటకు రా. నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చి ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించండి. పై సంబంధమైన విషయాలను దృష్టించండి. ముందున్న వాటిని, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే ప్రయాసపడండి. ముందున్నవి ఏంటంట పరలోకం, ముందున్నవి నిత్యజీవం. వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలి. అంతేగాని ఇహలోక సంబంధమైన విషయాల గురించి కాదు. ఎందుకంటే హెచ్చరిక వినకపోతే నష్టపోతాము. చిన్నప్పుడు నేను చివరిగా ఒక మాట, బాగా చిన్నప్పుడు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. మా ప్రైజీ వయసు ఉంటుంది, ప్రైజీ ఉండొచ్చు. మా అమ్మతో ఉండేవాడిని ఎక్కువ. అంటే మా డాడీ ఎక్కువ డ్యూటీలకి వెళ్ళి 4-5 రోజుల తర్వాత వచ్చేవాడు, అలాగా. కాబట్టి అమ్మతో ఎక్కువ ఉండేవాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు పొద్దున్న 6 గంటలకి మా అమ్మతో పాటు లేచాడు. మా అమ్మ ఆ రోజు బట్టలు ఉతుకుదాం అనుకొని బయట పొయ్యి పెట్టి వేడి నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి అన్నమాట. ఎంత అంటే ఏదైనా అందులో పడి బయటికి తీస్తే పై తక్కువ ఊడిపోద్ది, అలా ఉంటుంది. అలా మరిగిపోయిన నీళ్లు ఇనుప బకెట్లు వేసి ఆ బకెట్ పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. మా అమ్మ వెనకాల తిరుగుతున్నాడు. మా అమ్మ పొయ్యి మీద నీళ్ళు పెట్టినప్పుడు చెప్తుంది, అరే వేడి నీళ్ళు జాగ్రత్త. నేను ఆ దూరంగా జరుగుతుంది, మళ్ళీ వచ్చేస్తాను, దూరంగా వెళ్ళమంటుంది, మళ్ళీ వస్తున్నాను. ఈలోపు మా అమ్మ ఏం చేసిందంటే ఆ బకెట్లో వేడి నీళ్ళు అన్నమాట, పొగలు గట్టిగా వస్తున్నాయి. ఎంత అంటే నీళ్ళు ఉన్నాయి కనిపించట్లే, పొగ వస్తుంది అంతే. పొగ కనిపిస్తుంది, అంత వేడిగా ఉన్నాయి. మీకు అర్థమైందా? అంత వేడిగా ఉంటే కాలిపోతుంటే మా అమ్మ వచ్చి ఏం చేసిందంటే నాకు అప్పటికీ చెప్తుంది, వద్దురా వేడి నీళ్ళు కాలిపోతాయి అంటే మనం వినలా. మా అమ్మ తీసుకొచ్చి సర్ఫ్ వేసింది. అందులో సర్ఫ్ అయ్యగానే ఏమవుతుంది, ఫస్ట్ నొరగొచ్చి ఒక గొడవ వచ్చింది, మధ్యలో ఒక గొడవ వచ్చింది. ఈలోపు మా అమ్మ ఏం చేసిందంటే ఆ సర్ఫ్ వేసి లోపలికి వెళ్ళి బట్టలు తెచ్చి లేద్దామని లోపలికి వెళ్ళింది. బట్టలు ఆ బుడగను పేలుద్దామని 2 చేతులు పిలిచాను. నిజమైంది, అబద్ధం కాదు. ఇక్కడి నుంచి చేతుల దగ్గర నుంచి 2 చేతులు తొక్కలు ఊడిపోయి సాక్షులు తీసినట్టు తీసేసింది. 2 చేతులు కిందకు జారిపోయింది. ఇంచుమించు 6 నెలలు, సంవత్సరం పట్టింది తగ్గటానికి. అంటే హెచ్చరిక చెప్పినప్పుడు వినకపోతే తగిన శిక్ష అనుభవిస్తుంది. దేవుడు హెచ్చరించాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించేది. ఆయన మాట తొలిపోదు, తప్పక జరిగిపోదు. యెరూషలేము పట్టణం అలాగే పడిపోయింది. ఈరోజు విశ్వాసలైన మనకు కూడా దేవుడు ఒక
హెచ్చరించాడు. అంత్యకాలం సమీపిస్తుంది, అంత్యకాల సూచనలు మీరు చూస్తారు, జాగ్రత్త పడండి, మిమ్మల్ని మీరు బలపరచుకోండి, కలవరపడవద్దు, ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదగడానికి చూడండి, దేవుడితో సహవాసం చేయండి. దేవుడు వచ్చినప్పుడు తప్పక బహుమానం ఇస్తాడు. హెచ్చరికను మనసులో పెట్టుకోండి. ఆ హెచ్చరికను గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ విశ్వాస జీవితంలో ఒక్క పొరపాటు అడుగు పడిందా మనం జారిపోతాం దేవుని దగ్గర నుంచి. ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని చివరి దాకా కాపాడుకుంటూ దేవునితో సహవాసంలోకి వెళ్ళే వరకు జాగ్రత్త పడదాం. దేవుని హెచ్చరికలను మననం చేసుకుందాం, దేవుడితో సదాకాలం జీవిద్దాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో ఇచ్చిన దేవుని సమర్థ యేసుక్రీస్తు మీ హృదయంలో మీ తలపులకు కావలిండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మనది